ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని జాతీయ జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ తెలియజేశారు. ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గ సమీపంలో గల పెద్దపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో వేయించేసుకున్న శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ జనసేన పార్టీ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత గురించి ఆలయ పండితులు అజయ్ కుమార్ కు వివరించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్, బోనం పరమేష్, తొలి తిరుపతి గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. अग्निर्विप्रासुजीर्कविम् ओम तद्विष्णो परमं पदकं सदा भद्रसूरयं दिवेव चक्षुरा तदं तद्विप्रासोऽहं विपञ्चभोज्यः कृपाकं तस्य विन्दते विष्णोर्यत्परमं पदं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् क्षत्रावतारणं साधानान्तरभोक्षौरे स्वैवान्मुखाम्बुजां पीताम्बरसरग्रे साक्षात् मन्मथमन्मदां वरद परमात्मा पारब्रह्म पारव्यूहं पारमात्मानं मयोज्ञरामग्निर्वायुवे श्रीभो समेत श्री शृंगारस्वामी देवताय नमः क्षत्रं समर्पयामि श्यामलं बीजयामि विषमार्दनामित्वं वरदाभूषोभनैः प्रसीदमदेवेशाहं प्रसीद हरिवल्लभीं श्रीराम भूयो भूयो नमाम्यहं స్వామివారిని బయట 4 కాళ్ళ మండపం దగ్గర నుంచి చూస్తే అండి మీ హైట్ మీకు కనబడతారండి స్వామివారి దగ్గర 9 కాళ్ళు వస్తారు. రవిందాం కుశవచర్లాంఛనం త్రివిక్రమత్వచరణాహం భుజద్వయం त्वदीय मूर्धानुलङ्कृष्यसें नारायण नमस्तेस्तु गणात्मं दयानुदेहं पाहि मां कृपया दे योगमे सत्परमे कलगहं दैव सकृपनंतरमैनं संभरिता स्थितिं मीतुन्निच्चडि महात्मन् संक्रांतिगुण शुभगं शुभं अखंड पुनर्दर्शन प्राप्तिरस्तु तथास्तु. ఇవాళ మన కళాపురంలో ఉన్న తొలి తిరుపతి అద్భుతమైన దేవుళ్ళని ప్రదర్శించడానికి వచ్చాం. సర్పంచ్ గారు మైలు కృష్ణమూర్తి గారు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ మంచి దర్శనం చేశారు. స్వామివారు వేల సంవత్సరాల నుంచి ఇక్కడనే స్వయం ప్రతిష్టాపన కూర్చోవాలని చెప్పి మన దేశంలో 118 తిరుపతులు ఉన్నాయని చెప్పి అందులో తొలి తిరుపతి అని చెప్పి లోపల వాళ్ళు చెప్తే తెలుసుకోవడం జరిగింది. లోపల పడితే దివ్యమైన దర్శనం కాకుండా ఎంతో శాంతి కలిగించే విధంగా స్వామివారు చాలా అందరినీ కూడా భక్తుల్ని శాంతిపరిచి చాలా ఆహ్లాదంగా లోపల చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ని నేను ఇట్లా చంద్రరాజు గారు ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో బాగా డెవలప్ చేశారని చెప్పి నిజంగా కూడా ఇక్కడ తొలి తిరుపతిలో స్వామివారు మనకు తిరుపతి అంటేనే చాలా పవిత్రం. అక్కడ తిరుమలలో వెంకటేశ్వర గారు వాళ్ళ ఆశీస్సులతోనే మన తెలుగు రాష్ట్రాలు
ఇవాళ వృద్ధి చెందుతుంటాయి. అటువంటి ఈ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోష ఐశ్వర్య ఆరోగ్యాలు ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. మరొకసారి కూడా అందరికీ కూడా